అదే విధానంగా మనకి ఎంతో అద్భుతంగా మంచి మార్గాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతా భావం చెప్పుకుందాం. మరి అదే విధానంగా కూడా దాక్షారం భీమేశ్వర స్వామి అన్న భీమకండ అన్న వినాదంతో 108 శివాలయాలు, నక్షత్రపాద శివాలయాలని యజ్ఞం మరి చేయటం జరుగుతుందండి ప్రతి సోమవారం కూడా. మరి అదే విధానంతో కూడా ఈ యొక్క భీమకండలోనే ఈ మొక్కల గురించి నవీన్ గారు చేయాలని ఆయన చాలా తపన పడ్డారు. నిజంగా చెప్పుకోవాల్సి వస్తే నవీన్ గారు రాజమండ్రి కానీ, లేకపోతే యానం కానీ, తాళరావు కానీ ఎక్కడో చోటన చేయాలన్న తపంతో ఆయన వచ్చారు. మరి అదే విధానంగా కూడా అటువంటి మార్గాన్ని ఈ రోజుని మరి దాక్షారం భీమేశ్వర స్వామి దగ్గరలో, ప్రాంగణం దగ్గరలో ఈ మొక్కలు పంచిపెట్టడం అనే విధానం వచ్చిందంటే ఎంతో భాగ్యం అండి. మరి అదే విధానంతో కూడా ప్రతి ఇంటింటికి పాంప్లెట్ ఇస్తూ ధ్యానం కోసం చెప్తూ, కానీ చాలామందికి తెలియదు 108 శివాలయాల గురించి, ఈ నక్షత్రపాద శివాలయాల గురించి చాలామందికి తెలియదు. ఇటువంటి కార్యక్రమంలో మరి ఈ మొక్కలో పంచిపెడతాం అనేది కూడా అలాగే మరి ఎంతో అద్భుతమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క ర్యాలీకి పాల్గొని మన ఇంటింటికి ఆ మొక్కలను పంచిపెడదాం, ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్దాం. మరి అదే విధానంతో కూడా ఎక్కడెక్కడి నుంచో గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా వస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతా భావం చెప్పుకుంటున్నాం. నమస్తే.